అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్ న్యూస్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఇప్పుడు మనం చూసేద్దాం. సుస్వరాల స్వర్గధామం నుండి ఇలవైకుంఠానికి దిగివచ్చిన ఆ స్వరకోకిల అనంత వాయువుల్లో లీనమైపోయింది. కోట్లాది గుండెలను దశాబ్దాల పాటు జోలపాటతో జోకొట్టిన అమృత గాత్రం భూలోక ప్రయాణాన్ని ముగించి సుస్వరాల లోకానికి తరలి వెళ్ళిపోయింది. ఎస్ జానకమ్మ. ఈ పేరు వింటేనే రేడియో కాలం నాటి మధుర జ్ఞాపకాలు, లాలిపాటల్లోని అమ్మ ప్రేమ, విరహగీతాల్లోని ఎదురుచూపులు గుండెలను మెలిపెడతాయి. అలాంటి అసాధారణ స్వర విన్యాసాల దిట్ట 6 దశాబ్దాల పాటు భారతీయ చలనచిత్ర సంగీత సామ్రాజ్యాన్ని ఏకచక్రాధిపత్యంగా ఏలిన మహారాణి శనివారం శాశ్వతంగా మూగబోయింది. సిరిమల్లె పువ్వ నేలరాలిన ఆ పుష్పం వెదజల్లిన సువాసనలు అజరామరంగా నిలిచిపోనున్నాయి. 6 దశాబ్దాల పాటు యావత్ భారతదేశాన్ని తన స్వర విన్యాసాలతో ఓలలాడించి 17 భాషల్లో 44,000కు పైగా పాటలతో సరికొత్త హిస్టరీ క్రియేట్ చేశారు. భారతీయ చలనచిత్ర సంగీత ప్రపంచంలో ఎస్ జానకి పేరు ఒక సువర్ణ అధ్యాయం. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లె మండలం పల్లపట్ల గ్రామంలో జన్మించిన ఈమె తెలుగు నేలపై పుట్టి యావత్ భారతదేశం గర్వించే స్థాయికి ఎదిగారు. శనివారం మైసూర్లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో వయోధిక ఆరోగ్య సమస్యల కారణంగా చికిత్స పొందుతూ ఆమె తన 88వ ఏట కన్నుమూశారు. ఈ హృదయ విదారక వార్తను ఆమె మనవరాలు అప్సరా విద్యుల సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించడంతో సినీ పరిశ్రమ దిగ్భ్రాంతికి లోనైంది. తొలితరం లెజెండ్ ఘంటసాల కాలం నుండి మలితరం గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వరకు ఎంతో మంది దిగ్గజ గాయని గాయకులతో కలిసి ఆమె ఆలపించిన యుగల గీతాలు భారతీయ సంగీత చరిత్రలో ఆనిముత్యాలుగా నిలిచిపోతాయి. జానకమ్మ గాత్రంలోని అసలైన ప్రత్యేకత ఏంటంటే కేవలం ఒకే శైలి పాటలకు పరిమితం కాకుండా అసాధారణమైన స్వర విన్యాసాలు చేయడం. చిన్నపిల్లల గొంతును అత్యంత సహజంగా అనుకరించడం ఈమెకు మాత్రమే సాధ్యమైన ఒక అద్భుతమైన కళగా నిలిచింది. మొత్తంగా 17 భాషల్లో 44,000కు పైగా అద్భుత గీతాలను ఆలపించారు జానకమ్మ. కేవలం మానవ స్వరాన్నే కాకుండా అడవిలోని పక్షుల కూతలను, తాగుబోతు పాత్రల హావభావాలను కూడా మైక్ ముందుకు రాకుండానే తన గొంతుతో పలికించి రికార్డింగ్ థియేటర్లలో ఉన్న సంగీత దర్శకులను సైతం ఆశ్చర్యపరిచేవారు. ఈ విధమైన గాత్ర వైవిధ్యం కారణంగానే దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఆమెకు సాటి వచ్చే ప్రత్యామ్నాయం ఎవరూ లేరనే సత్యం స్పష్టమవుతుంది. గాయనిగా అగ్రస్థానంలో కొనసాగుతున్న తరుణంలోనే ఈమె తనలోని మరో సరికొత్త కోణాన్ని ఇండస్ట్రీకి పరిచయం చేశారు. ఉషా గ్రాండ్ మూవీస్ బ్యానర్పై వచ్చిన మౌన పోరాటం చిత్రానికి పూర్తిస్థాయి సంగీత దర్శకురాలిగా మారి అద్భుతమైన స్వరాలను సమకూర్చారు జానకి. మహిళా సంగీత దర్శకులు చాలా అరుదుగా ఉన్న ఆ రోజుల్లో జానకమ్మ అందించిన మెలోడీలు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆ సినిమా విజయానికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. కేవలం పాటలు పాడటమే కాకుండా ఒక కథకు తగినట్లుగా ఇన్స్ట్రుమెంట్స్ను ఉపయోగించి సంగీతాన్ని నడిపించడంలో కూడా ఆమె తనకు తిరుగులేదని నిరూపించుకున్నారు. ఎస్ జానకి సాధించిన సుదీర్ఘ విజయాల ప్రయాణంలో అవార్డులు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 4 జాతీయ అవార్డులను దక్కించుకోవడంతో పాటు వివిధ దక్షిణాది రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఏకంగా 33 వేరువేరు నంది, ఇతర స్టేట్ అవార్డులను సొంతం చేసుకున్నారు. కన్నడ చిత్రసీమకు ఆమె చేసిన నిరుపమాన సేవలను గుర్తించిన మైసూరు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసి సత్కరించింది. దీంతో పాటు ఫిలింఫేర్, సైమా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డులను అందుకోవడం ఆమె కెరీర్ గ్రాఫ్కు అద్దం పడుతుంది. ఈ అవార్డుల ప్రస్థానంలో అత్యంత సంచలనాత్మకమైన సంఘటన 2013లో చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం ఆమెకు ప్రకటించిన ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని జానకమ్మ నిర్మోహమాటంగా తిరస్కరించి దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు దారితీశారు. దక్షిణాది కళాకారులకు ఢిల్లీ పీఠం చాలా ఆలస్యంగా గుర్తింపిస్తుందని, 5 దశాబ్దాలకు పైగా సేవ చేసిన తనకు అభిమానులు గుండెల్లో ఇచ్చిన స్థానమే అన్నింటికంటే పెద్ద అవార్డని చెబుతూ ఆ పురస్కారాన్ని నిరాకరించి తన ఆత్మగౌరవాన్ని చాటుకున్నారు. 16 ఏళ్ల వయసు చిత్రంలో ఆమె పాడిన సిరిమల్లె పువ్వ గీతం అప్పట్లో సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. రేడియోలో ఆమె స్వరం వినిపిస్తే చాలు ప్రతి ఒక్కరూ పనులన్నీ పక్కన పెట్టి ఆ మధుర జ్ఞానంలో లీనమైపోయేవారు. సాగర సంగమంలో మౌనమేలనోయి వంటి పాటలు ఇప్పటికీ కొత్త తరం మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్ట్లో తప్పనిసరిగా చోటు సంపాదించుకుంటున్నాయి.
జానకమ్మ మృతిపై యావత్ భారతీయ చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తుంది. జానకమ్మ తన కుటుంబ సభ్యుల ప్రేమ ఆప్యాయతల మధ్య ఆమె చివరి క్షణాల్లో అత్యంత ప్రశాంతంగా కన్నుమూశారు. భారతీయ సంగీత చరిత్ర ఉన్నంత వరకు జానకమ్మ అందించిన అమరగీతాలు ప్రతి ఒక్కరి గుండెల్లో సజీవంగా వినబడుతూనే ఉంటాయి. సంగీత ప్రపంచానికి ఆమె చేసిన సేవలు, చూపిన ఆత్మగౌరవ మార్గం రాబోయే తరాల గాయని గాయకులకు ఎప్పటికీ ఒక దిక్సూచిగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. తెలుగు సంగీత ప్రపంచంలో ఎస్ జానకి గాత్రం ఒక అమూల్యమైన సంపదగా ప్రతి సంగీత అభిమాని హృదయంలో ఎప్పటికీ మారుమోగుతూనే ఉంటుంది. సినీ ఇండస్ట్రీలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్ లేక కెరీర్ పరంగా ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న అఖిల్ అక్కినేని లెనిన్ సినిమాతో బాక్సాఫీస్ను షేక్ చేశారు. దర్శకుడు మురళీ కిషోర్ తెరకెక్కించిన ఈ పవర్ ప్యాక్డ్ యాక్షన్ డ్రామా థియేటర్లలో భారీ వసూళ్లతో దూసుకుపోతుంది. అఖిల్ నటనలో మునుపెన్నడూ లేని సరికొత్త ఇంటెన్సిటీ, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ చూసి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఒక అద్భుతమైన కథాంశంతో పక్కా మాస్ ఎలిమెంట్లతో వచ్చిన ఈ చిత్రం అఖిల్ కెరీర్లోనే ఒక మైండ్ బ్లోయింగ్ మైల్ స్టోన్గా నిలిచిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విజయం కేవలం అఖిల్ వ్యక్తిగత విజయంగా కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం సెలబ్రేట్ చేసుకునే ఒక పాజిటివ్ వేవ్ను క్రియేట్ చేస్తుంది. చిత్ర పరిశ్రమలో అఖిల్ పడే కష్టాన్ని, ఆయన డెడికేషన్ను చూసిన ఎంతో మంది స్టార్ హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఆయన ఒక సాలిడ్ హిట్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సానుకూలంగా ఉండే అఖిల్ ఈ స్థాయి సక్సెస్ సాధించడంతో టాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమకు ఒక కొత్త జోష్ అందించిన ఈ బ్లాక్ బస్టర్ సక్సెస్ ట్రేడ్ వర్గాల్లో సైతం సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. కొడుకు సాధించిన ఈ ఘన విజయం చూసి కింగ్ నాగార్జున ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గతంలో అఖిల్ చిత్రాలు ఆశించిన ఫలితాలు ఇవ్వనప్పుడు ఒక తండ్రిగా ఆయన అనుభవించిన ఆవేదన అంతా ఇంతా కాదు. లెనిన్ చిత్రం చూసిన క్షణం నుండే నాగార్జున ముఖంలో ఒక ప్రత్యేకమైన గ్లో కనిపిస్తుందని అక్కినేని కాంపౌండ్ వర్గాలు చెబుతున్నాయి. కొడుకు బాక్సాఫీస్ వద్ద తన సత్తా ఏంటో నిరూపించుకుంటూ టాప్ లీగ్ రేస్లోకి దూసుకుపోతుంటే నాగార్జున ఆ సంతోషంతో ఉప్పొంగిపోతూ టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలకు గ్రాండ్ సక్సెస్ పార్టీ ఇచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. తాజాగా అత్యంత వైభవంగా జరిగిన లెనిన్ సక్సెస్ మీట్ వేడుకల్లో కింగ్ నాగార్జున చేసిన వ్యాఖ్యలు అక్కినేని అభిమానుల్లో పూనకాలు తెప్పించాయి. వేదికపై నాగార్జున మాట్లాడుతూ, నేను ఈ రోజు ఒక నటుడిగా కంటే ఒక గర్వించదగిన తండ్రిగా ఇక్కడికి వచ్చాను. అఖిల్ లోపల ఎంత కసి ఉందో నాకు తెలుసు. ఆ కసిని తెరపై చూపించి ఈ రోజు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు అంటూ ఎమోషనల్ అయ్యారు. నాగార్జున మాటలు వింటున్న సమయంలో అఖిల్ సైతం కాస్త భావోద్వేగానికి గురవడం సక్సెస్ మీట్ కార్యక్రమానికి హైలైట్గా నిలిచింది. సక్సెస్ మీట్ వేదికపై అఖిల్ అక్కినేని తన లుక్తో, ఎనర్జీతో స్టేజ్ను ఊపేశారు. చిత్ర విజయానికి కారణమైన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ తనను నమ్మి థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. లెనిన్ విజయం తనలో మరింత ఆకలిని పెంచిందని చెప్పారు. నా ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఉన్నా నన్ను నిరంతరం ప్రోత్సహించిన నా అభిమానుల కోసమే ఈ సినిమా చేశాను. ఈ విజయం పూర్తిగా వారికే అంకితమని అఖిల్ భావోద్వేగంగా ప్రకటించారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా, వ్యాపారవేత్తగా, రాజకీయ నాయకుడిగా తనదైన ప్రత్యేక ముద్ర వేసిన మాగంటి మురళీమోహన్ కెరీర్లో మరో అద్భుతమైన మైల్ స్టోన్ నమోదైంది. కళారంగానికి ఆయన అందించిన విశిష్ట సేవలను గుర్తిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం అక్కినేని, నందమూరి అభిమానులతో పాటు యావత్ టాలీవుడ్ పరిశ్రమకు ఎనలేని గర్వకారణంగా నిలిచింది. ఈ ప్రతిష్టాత్మక అవార్డు అందిన శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన హైదరాబాద్లోని లోక్ భవన్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ ఆయనకు శాలువా కప్పి జ్ఞాపికను అందించి అత్యంత వైభవంగా సత్కరించడం విశేషం. లోక్ భవన్లో జరిగిన ఈ ఆత్మీయ భేటీ కేవలం ఒక అధికారిక కార్యక్రమంగా కాకుండా ఎంతో ఎమోషనల్ అండ్ మెమొరబుల్ ఈవెంట్గా సాగింది. మురళీమోహన్ సాధించిన ఈ చారిత్రాత్మక విజయానికి సాక్ష్యంగా ఆయన కుటుంబ సభ్యులు రూపా మాగంటి, బిఎస్ రావు కూడా ఈ సన్మానంలో భాగస్వాములయ్యారు. 5 దశాబ్దాల సినీ ప్రయాణంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని వందలాది చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఒక లెజెండరీ నటుడికి దక్కిన ఈ గౌరవాన్ని చూసి ఆయన కుటుంబ సభ్యులు ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. గవర్నర్ సైతం మురళీమోహన్ ఆరోగ్య విషయాలను, ఆయన తదుపరి సామాజిక సేవా కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకుంటూ అభినందనల జల్లు కురిపించారు. ఈ పద్మశ్రీ పురస్కార వేడుక టాలీవుడ్ సీనియర్ హీరోల కాంపౌండ్లో సరికొత్త జోష్ నింపడమే కాకుండా రాబోయే రోజుల్లో చిత్ర పరిశ్రమ నుండి మరికొంతమంది అర్హులకు ఇలాంటి జాతీయ గౌరవాలు దక్కాలనే చర్చకు దారితీస్తుంది. గానకోకిల ఎస్ జానకమ్మ మరణంపై సంతోషం అధినేత, నిర్మాత సురేష్ కొండేటి భావోద్వేగభరితమైన సంతాప సందేశాన్ని అందించారు.
దక్షిణ భారత గానకోకిల, నాపై ఎనలేని మాతృప్రేమను కురిపించిన పూజ్యులు ఎస్ జానకమ్మ గారు భౌతికంగా మనల్ని విడిచి వెళ్లారనే వార్త నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ విషాదాన్ని జీర్ణించుకోవడం నా వల్ల కావడం లేదు. నా గుండె పగిలినంత పనవుతుంది. ఆమె కేవలం ఒక దిగ్గజ గాయని మాత్రమే కాదు, నా సినీ ప్రయాణంలో నన్నొక బిడ్డలా ఆశీర్వదించిన ప్రత్యక్ష దైవం. నేను నిర్మాతగా మారాలనే బలమైన సంకల్పంతో నిర్మించిన తొలి చిత్రం ప్రేమిస్తే టైటిల్ కార్డ్స్కు ఆమె తన అమూల్యమైన వాయిస్ ఓవర్ అందించి నా కెరీర్కు మంగళశాసనం పలికారు. ఇండస్ట్రీలో ఎంతోమంది అగ్ర జర్నలిస్టులు ఉన్నప్పటికీ, ఎంతోమంది పెద్దలు ప్రయత్నించినప్పటికీ చాలా అరుదుగా ఇంటర్వ్యూలు ఇచ్చే జానకమ్మ నన్ను నమ్మి నాకు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చి ఆశీర్వదించారు. ఆ మధుర జ్ఞాపకం నా జీవితాంతం మరువలేని ఒక అపురూపవరం. నా జీవితంలో అత్యంత గర్వకారణమైన ఘట్టం సంతోషం పత్రిక 16వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా సాక్షాత్కారమైంది. సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ వేదికపై జానకమ్మకు జీవిత సాఫల్య పురస్కారం ప్రకటించి దానిని మెగాస్టార్ చిరంజీవి గారి చేతుల మీదుగా అందజేసే అదృష్టం నాకు దక్కింది. అదే వేదికపై ఖైదీ నెంబర్ 150 చిత్రానికి గాను బెస్ట్ యాక్టర్ అవార్డును చిరంజీవి గారు అందుకోవాల్సి వచ్చినప్పుడు దానిని సాక్షాత్తు జానకమ్మ చేతుల మీదుగా అందుకోవడం, ఆ అపురూప వేడుకలో చిరంజీవి గారి సినిమాలోని ఒక ప్రత్యేక గీతాన్ని ఆలపించడం, ఆ క్షణంలో జానకమ్మ ముఖంలో చిలికిన ఆనందం నన్ను పులకింపజేశాయి. ఆమెతో నాకున్న అనుబంధం ఒక పేజీతో ముగిసిపోయేది కాదు. ఎప్పుడు కలిసినా ఒక తల్లిలా ప్రేమగా పలకరిస్తూ, స్వీట్స్ తినిపిస్తూ, నా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకునే ఆ మాతృమూర్తి స్వర సువాసనలు ఈ నేలపై అజరామరం. జానకమ్మ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆమె పాడిన వేలాది అమర గీతాలు నిరంతరం మారుమ్రోగుతూనే ఉంటాయి. ఆ స్వర సామ్రాజ్ఞి ఆత్మకు సంపూర్ణ శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు నా హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ జానకమ్మ గొప్పతనాన్ని, ఆమెతో తనకున్న మాతృప్రేమను పంచుకున్నారు సురేష్ కొండేటి. 3 ఏళ్ల వయసులోనే పాడటం ప్రారంభించి తన గొంతును కోయిలమ్మ కంటే మధురంగా మలిచింది ఎస్ జానకమ్మ. చిన్నారుల వాయిస్ నుంచి డ్యూయెట్ సాంగ్స్ వరకు ఎలాంటి మాడ్యులేషన్లో అయినా అవలీలగా గాత్రం పలికించే గానకోకిల ఎస్ జానకమ్మ. మధురాతి మధురమైన పాటలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయిన జానకమ్మ ఏప్రిల్ 23న జన్మించారు. దేశంలో అతిరథ మహారాజులకు ఇచ్చే ఎంతో ఉత్తమమైన పద్మభూషణ అవార్డులను సైతం సున్నితంగా తిరస్కరించిన దీశాలి జానకమ్మ గారు. మా సంతోషం అవార్డ్స్లో జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం నిజంగా మా అదృష్టం, మా జన్మధన్యం. చెప్పాలంటే హీఈస్ వెరీ గ్రేట్ యాక్టర్, గ్రేట్ డాన్సర్, గ్రేట్ ఫైటర్. ఇంకోటి ఏమిటంటే గ్రేట్ లవర్. ఇప్పుడు చూడు, సినిమాల్లో ఆయన కళ్ళతో ఒక అమ్మాయిని అట్టా ప్రేమగా చూస్తే ఆ అమ్మాయిని వల్ల పడిపోతుంది, ఆ హీరో వల్ల పడిపోతుంది అనమాట. అటువంటి ఆయన కళ్ళల్లోనే అట్రాక్షన్ ఉంది. ప్రేమికురాలని ప్రేమతో ఒకసారి చూశాడంటే ఆ అమ్మాయి అంతే అయిపోయింది. ఆయన కోసం ఎంతైనా ఏమైనా త్యాగం చేస్తుందన్నమాట. తల్లిని అమ్మ అని ప్రేమగా పిలిచాడంటే నాబట్టి వాళ్ళు ఇంకా తన కోసం ప్రాణాన్ని అర్పిస్తుంది తల్లి. అటువంటి కళ్ళు కోపంగా విరోధిని కోపంగా వీళ్ళని చూశాడంటే కోసెడు దూరం పారిపోతాడు ఆ చూపుతో. అటువంటి కళ్ళు అన్నమాట. ఆ కళ్ళల్లోనే అంత బ్రహ్మాండమైన యాక్టింగ్ చేస్తాడు ఆయన.
ఆ చూపులోనే ఉంది అంత. మీరు గమనించండి ఈసారి సినిమా చూసినప్పుడు ఆ చూపు మన అట్టా లాగేస్తుందని. అంట ఆయన గురించి చిరంజీవిగా చాలా కాలం చిరంజీవిగా ఎప్పటికీ ఉండాలి బ్రహ్మాండంగా ఆయన కోరుకుంటున్నాను. ఆయన సినిమా దిండి అనే ఊరిలో, నేను దిండి అనే ఊరికి వెళ్ళాను. అక్కడ వాళ్ళ సినిమాకి తీసుకెళ్ళారు. ఆ థియేటర్కి వెళ్ళినప్పుడు నాకు ఏం సినిమా అని తెలియదు. వెళ్ళాను, చిరంజీవి గారి సినిమా. ఏదో పాత సినిమా, అప్పుడు చిన్నప్పుడు ఆయన యాక్ట్ చేసింది అనుకున్నా. చూస్తే కొత్తగా యాక్ట్ చేసిన పిక్చరు ఖైదీ నంబర్ 150. అదేనే నాకు తెలియదు, కొత్త పిక్చర్ అని తెలీదు. అందులో ఈయన డ్యాన్సులు, ఈయన లవ్వు, ఈయనవన్నీ చూస్తుంటే అప్పుడు పాతకాలంలో చేసినట్టే ఉంది. కానీ కొత్త పిక్చర్ అసలు నిజంగా నేను అనుకోలేదు ఒట్టు. తర్వాత ఇప్పుడేదో ఒక పిక్చరు సైరా నరసింహారెడ్డి అది తీస్తున్నారట. గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్ అవ్వాలి. నేను చిరంజీవి గారి పిక్చర్స్ 300 పిక్చర్స్లో 3 వంతులు కదా నేనే పాడాను. అందులో చాలా పాపులర్ సాంగ్స్, హిట్ సాంగ్స్ నేనే పాడాను. చిరంజీవి ఎన్ని పాటలు పాడామో లెక్కలేదు. నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో గిజిగాడి గిచ్చుళ్ళాయే చలిగాలి చిచ్చాయే చేయించు తొలి మర్యాద నీ మీద నాకు ఇదయ్యో అందం నే దాచలేను పదయ్యో నీ వంటి మగ మహారాజే మగడే అయితే నా వంటి కాంతామణికే బ్రతుకే హాయి నీ వీర శృంగారాలే నీ వీర శృంగారాలే చూపించవా ఒక్కసారి వడిచేరి నీ మీద నాకు ఇదయ్యో అందమే దాచలేను పదయ్యో. నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ రోజున. నేను చెప్పాను నాకు అవార్డు ఇస్తే రానయ్యా అని చెప్పాను, కానీ బలవంతంగా అమ్మ చేత ఇప్పించాడు. అది అమ్మ ఆశీస్సులుగా తీసుకున్నాను నేను. నిజంగా చాలా టెక్నికల్గా నా చేత ఒప్పించాడు సురేష్. మనస్ఫూర్తిగా సురేష్ని ఈ యొక్క చక్కటి అవకాశం నాకు ఇచ్చినందుకు, అమ్మ ఆశీస్సులు నాకు ఈ రకంగా అనుకోకుండా లభించినందుకు చాలా ఆనందంగా ఉంది. క్షమించాలి, మధ్యలో నేను అంతరాయం కలిగిస్తున్నాను. నేను అన్నాను అవార్డు ఇంకెవరికైనా ఇవ్వండి, నెక్స్ట్ డిజర్వింగ్ క్యాండిడేట్స్కి. నేను వస్తాను ఫంక్షన్కి, డెఫినెట్గా నేను ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తాను, ఆ రకంగా ఆనర్ చేస్తాను. కానీ నేను తీసుకోవడం ఎందుకు, ఇప్పుడు అవార్డు నేను తీసుకునే కంటే కూడా ఎవరైనా నెక్స్ట్ జనరేషన్స్ యంగ్స్టర్స్కి ఇస్తే కనుక అది చాలా బాగుంటుందని నేను తనతో చెప్పడం జరిగింది. బట్ అమ్మతో ఇప్పించి చిన్న లాక్ చేశాడు, కాదనలేకపోయాను. అండ్ నిజంగా జానకమ్మ గారు లాంటి వ్యక్తులు మన పరిశ్రమ ఉండటం అనేది పరిశ్రమ గొప్ప అదృష్టం. ఆ రకంగా వారు మనకి లివింగ్ లెజెండ్. అలాంటి జానకమ్మ గారు ఈరోజు ఈ ఫంక్షన్ రావటం అన్నది, ఈ ఫంక్షన్కే కొత్త అందం వచ్చింది, కళ వచ్చింది. ఆ రకంగా మనస్ఫూర్తిగా అభినందించకుండా ఉండలేకపోతున్నాను సంతోషం సురేష్ని. అమ్మ రావటం అన్నది, ఇంత నిండుదనం తీసుకురావటం అన్నది, అండ్ అమ్మ చేతుల మీదుగా నాకు ఈ చిన్న సత్కారం జరగటం అనేది ఆశీస్సుగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. ప్రముఖ గాయనిమణి, నైటింగేల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, నైటింగేల్ ఆఫ్ ఇండియన్ మ్యూజిక్ శ్రీమతి ఎస్ జానకి గారు పరమపదించారన్న వార్త విని చాలా షాక్ గురయ్యాం మేము అందరం. ముఖ్యంగా మా పూర్ణోదయ సంస్థ చిత్రాలు అన్నిట్లో చాలా గొప్ప గొప్ప గీతాలు పాడారు ఆవిడ పాడిన శంకరాభరణం సినిమాల పాటలు కానీ,
అలాగే సాగర సంఘం, స్వాతి ముత్యం, సీతాకోక చిలుక, అన్ని సినిమాల్లోనూ సితార, ముఖ్యంగా సితారకి ఆవిడకి ఉత్తమ గాయనిగా జాతీయ బహుమతి లభించడం చాలా అరుదైన విషయం అది. అలాగే ఇదంతా ఒక గాయనీమణిగా మాకు ఉన్న అనుబంధం. ఇది కాకుండా మా ఫ్యామిలీకి చాలా క్లోజ్ ఆవిడ, అటాచ్డ్ ఆవిడ. వాళ్ళ ఇంట్లో ఏదున్నా, మా ఇంట్లో ఏది జరిగినా ఒకరికొకరు రాకపోకలు అలా ఉంటాయి. అలాగే వాళ్ళ కుమారుడు మురళి గారితో మాకు బాగా పరిచయం ఉంది. ఆయన కూడా ఈ మధ్యనే పరమపదించారు. సో అది అయిన కొద్ది రోజులకే ఆవిడ ఇలాగ అవ్వడం చాలా శోచనీయం. సో భగవంతుడు ఆమె ఆత్మకి శాంతి కలిగించాలని మేము కోరుకుంటున్నాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ పరిధిలో జరిగిన 5గురి దారుణ హత్యోదంతం 2 తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది. నిందితుడు రాజ్ కుమార్ అనే వ్యక్తి తనపై పోలీస్ కేసు పెట్టిన మైనర్ బాలికను, ఆమె తల్లిని దారుణంగా అంతమొందించడమే కాకుండా ఆ విషయం బయటకు వస్తుందనే భయంతో తన సొంత భార్యను, 2 అమాయక పిల్లలను సైతం అత్యంత క్రూరంగా నరికి చంపాడు. ఈ పాశవిక చర్య దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ క్రూరమైన ఉదంతంపై టాలీవుడ్ ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు స్పందిస్తూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సభ్య సమాజం తలవంచుకునేలా ఉన్న ఇటువంటి ఆటవిక చర్యలు సమాజంలో మనుషుల క్రూరత్వానికి అద్దం పడుతున్నాయని ఆయన పేర్కొన్నారు. మనుషులు ఇంతలా దిగజారిపోతూ జంతువుల కంటే దారుణంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అంతుచిక్కడం లేదని చదలవాడ ఆందోళన వ్యక్తం చేశారు. మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామో అర్థం కావడం లేదని, ఈ ఘటన తన మనసును తీవ్రంగా గాయపరిచిందని ఆయన ఉద్వేగంగా చెప్పారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కేవలం ప్రకృతి విపత్తుల సమయంలోనే కాకుండా ఇలాంటి మానవ నిర్మిత ఘోరాల అప్పుడు కూడా ప్రతి ఒక్కరూ మానవత దృక్పథంతో ఆలోచించాల్సిన బాధ్యత ఉందని స్పష్టం చేశారు. ఈ ఘోర కలిలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఆయన తన హృదయపూర్వక ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘోర ఉదంతంలో సర్వస్వం కోల్పోయి ఆ బాధిత కుటుంబంలో దిక్కుతోచని స్థితిలో ఒంటరిగా మిగిలిపోయిన ఒక దివ్యాంగురాలి దీన స్థితి చదలవాడ శ్రీనివాసరావును కదిలించి వేసింది. ఆ భాగ్యురాలికి నైతికంగా, ఆర్థికంగా అండగా నిలవడానికి ఆయన తక్షణమే రంగంలోకి దిగారు. ఆ ఊరి పెద్దలతో స్వయంగా మాట్లాడి సదరు దివ్యాంగురాలి భవిష్యత్తుకు ఎటువంటి ఢోకా లేకుండా జీవితాంతం కావలసిన పూర్తి తోడ్పాటును, ఆర్థిక సహాయాన్ని తన వంతుగా అందజేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు. ఒక దిక్కులేని దివ్యాంగురాలికి నేనున్నానంటూ ఆయన ముందుకు రావడం ఇండస్ట్రీ వర్గాల్లో గొప్ప ప్రశంసలకు దారితీస్తుంది. నిజానికి చదలవాడ శ్రీనివాసరావుకి ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో ప్రపంచాన్ని వణికించిన కరోనా సంక్షోభ సమయంలో సినిమా పరిశ్రమ లాక్డౌన్తో స్తంభించిపోయినప్పుడు ఆయన తన దాతృత్వాన్ని చాటుకున్నారు. చిత్ర పరిశ్రమలో ఆకలితో అలమటించిన సామాన్య కార్మికుల నుండి నష్టపోయిన చిన్న నిర్మాతల వరకు ఎంతో మందిని ఆర్థికంగా ఆదుకొని సినిమా ఇండస్ట్రీకి ఒక పెద్ద దిక్కుగా నిలిచారు. గడిచిన కాలంలో సైతం ఎంతో మంది అనాథలైన దివ్యాంగులకు, వృద్ధులకు ఆయన తన సొంత ఖర్చులతో ఆశ్రయం కల్పించి చేయూతనిచ్చిన చరిత్ర ఉంది. సినిమా రంగంలోనే కాకుండా సామాజిక బాధ్యతలను ఆయన చూపిస్తున్న ఈ దయాగుణం రాబోయే రోజుల్లో మరికొంతమంది ప్రముఖులకు ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈటీవీ విన్ కథాసుధా సిరీస్లో భాగంగా ఈ వారం వస్తున్న చిత్రం శ్రీమతి శ్రీవారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆర్కే ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తున్న సరికొత్త ఓటీటీ ప్రాజెక్ట్ ఇది. ఈటీవీ విన్ యాప్లో ఆదివారం నుండి ఈ అందమైన కుటుంబ కథా చిత్రం స్ట్రీమింగ్ కానుంది. సీనియర్ నటులు సుమన్, ప్రగతి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి శరణ్య తేజు దర్శకత్వం వహించారు. ఈ మూవీలో సుమన్ శ్రీనివాస్ పాత్ర పోషించగా, ప్రగతి పద్మావతి పాత్రలో నటించారు. 25 ఏళ్లుగా ఒకరినొకరు ప్రాణంగా ప్రేమిస్తూ ఎంతో అన్యోన్యంగా సాగిపోతున్న జంట తమ కొడుకు, కూతురికి పెళ్లిళ్లు చేసి బాధ్యతలన్నీ పూర్తి చేసుకుని ఎంతో సంతోషంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఒకరిని విడిచి ఒకరు క్షణం కూడా ఉండలేనంతటి గాఢమైన బంధం వారిది. అయితే ఒకరోజు శ్రీనివాస్ తన స్నేహితుడి షష్ఠిపూర్తి వేడుక కోసం ముంబై వెళ్తారు. ఆయన ప్రయాణం ముగించుకొని తిరిగి రాగానే ఇంట్లో ఉండే పద్మావతి ప్రవర్తనలో ఊహించని మార్పు కనిపిస్తుంది. అప్పటి వరకు ఎంతో ప్రేమగా చూసుకున్న భార్యలో వచ్చిన ఆ మార్పు శ్రీనివాస్ను తీవ్ర గందరగోళానికి గురిచేస్తుంది. ఈ కథనంలో అసలు ట్విస్ట్ ఏంటంటే, శ్రీనివాస్ ముంబై వెళ్ళిన ఆ కొద్ది రోజుల్లో పద్మావతి జీవితంలో ఏం జరిగింది, ఎప్పుడు భర్త చుట్టూనే ఉండే ఆమె ప్రవర్తన అంతలా ఎందుకు మారింది, ఆ మార్పు వెనుక ఉన్న బలమైన కారణం ఏంటి అనే అంశాలను దర్శకురాలు శరణ్య తేజు ఎంతో ఆసక్తిగా తెరకెక్కించారు. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ.